బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు సాటర్డే వీకెండ్, సో అందుకే ఆరామ్గా లేచి కూర్చున్నాను. ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు వీకెండ్ కాబట్టి ప్లానింగ్స్ అయితే గ్రీన్ ట్రెండ్స్ సెలూన్కి వెళ్ళాలన్నమాట హెయిర్ కట్కి. సో నా హెయిర్ కట్ చేయించి చాలా రోజులు అయింది, పెరిగిందనమాట. సో షేప్ అయినా చేయించాలనుకున్నా, షేప్ కాదు టోటల్గా షార్ట్ చేయిద్దాం అనుకుంటున్నా. అంటే కొంచెం ఇక్కడ వరకు చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళే వరకు కానీ తెలియదు ఎలాంటి హెయిర్ కట్ చేయించుకుంటాను. ప్రజెంట్ అయితే నా మైండ్లో షార్ట్ చేయించుకోవాలని ఉంది. సో అక్కడికి వెళ్ళి నా ఫేస్ కట్కి ఇంకే సెట్ అయితే అది చేయించుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ టైం బటర్ఫ్లై హెయిర్ కట్ చేయించుకున్నాను, బాగుంది. సో పెరిగిందనమాట. సో పెరిగేటప్పటికి నేను ఇంకా షార్ట్ చేయిద్దాం అనుకుంటున్నాను. సో ఇంతకుముందు ఇంత షార్ట్ చేయించేశాను. సో ఈ కొంచెం పెరిగిందనమాట. నాకు కొంచెం గ్రోత్ ఎక్కువే ఉంటుంది, అంటే లాంగ్ అనమాట నా హెయిర్. సో నేనైతే ఎక్కువ పెంచుకోను, ఎప్పుడు కట్ చేస్తూ ఉంటాం. ఇంకా అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తామో తెలియదు అనమాట. ప్రజెంట్ అయితే ఇంటికాడ నుంచి గ్రీన్ ట్రెండ్స్ వరకు ప్లాన్ ఉంది. ఇంకా తర్వాత తెలీదు ప్లానింగ్, రిటర్న్ ఇంటికి వస్తామో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తామో తెలీదు. సో ఇదనమాట ఈరోజు ప్లానింగ్. ఇంకేం అనుకోలేదు. సో పిల్లలు పార్క్కి వెళ్ళారు, రవి జిమ్కి వెళ్ళాడు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను. సో ఇంకా దాంట్లో చట్నీ వేయాలన్నమాట. అండ్ ఇంకా నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. విరాట పర్వం సినిమా చూస్తూ ఉన్నామన్నమాట నేను రవి. సో అది అసలు ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. ఆ సినిమా ఒకటి ఉందని నిన్నే చూశానమాట. బాగుంది, నక్సలిజంకి సంబంధించింది, పోలీసులకి నక్సలిజంకి సంబంధించిన సినిమా అనమాట. బాగుంది సినిమా. అయితే పడుకునేటప్పటికి 1 అయింది. సో ఈరోజు లేచేటప్పటికి 8 అయిందనమాట. సో ఇంక సరేలే అని చెప్పి ఇంకా, అంటే స్కూల్ లేదు, స్ఫూర్తికి స్కూల్ లేదు. ఈరోజు సెకండ్ సాటర్డే, కానీ కొన్ని స్కూల్స్కి ఉందంట. స్ఫూర్తి వాళ్ళ స్కూల్కి అయితే అసలు ఏ సాటర్డే లేదనమాట. స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక సాటర్డే కూడా స్కూల్ పెట్టలేదు. సాటర్డే సండే 2 days హాలిడేస్. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా అందరం వెళ్తున్నాము. ఓకే, ఇంకా మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ తొందరగా చట్నీ వేసేసి, పూర్వి అయితే అస్సలు ఆకలికి ఆగలేదు. సో తొందరగా వెళ్ళేసి చట్నీ వేసేసి ఆ ముచ్చిలో రెడీ చేసి పెడితే నాకు టెన్షన్ ఉండదు అనమాట. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలు వచ్చేసారు. ఇంకా దోశ అయితే వేస్తున్నాను అండ్ చట్నీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నా దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా స్నానం చేసి ఫస్ట్ దీపారాధన అయితే కంప్లీట్ చేశాను. సో అపాయింట్మెంట్ 11:30కి తీసుకున్నాము. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది, 11 అయిపోయింది అనమాట. అంటే ఇంటి దగ్గర నుంచి మాకు 8 kilometers ఉంది. అందులో బండి మీద వెళ్తున్నాము, కార్లో కూడా కాదు. సో అక్కడ పార్కింగ్ కొంచెం కష్టం అండ్ అంటే రోడ్ కూడా బాగాలేదనమాట. షార్ట్ కట్లో వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసామన్నమాట గ్రీన్ ట్రెండ్స్కి. గ్రీన్ ట్రెండ్స్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఇక్కడే చేయించుకున్నాను, సర్వీస్ బాగుంది అండ్ హెయిర్ కట్ మెయిన్ బాగా చేశారనమాట. అందుకే సెకండ్ టైం కూడా వచ్చేసాము. సో ఇక్కడైతే నా జుట్టు చూస్తుంది. లాస్ట్ కూడా ఈమె చేశారనమాట అండ్ ఇప్పుడు కూడా ఈమె చేతే చేయించుకున్నాను. సో మంచి ఎక్స్పర్ట్ లాగా ఉంది హెయిర్ కట్లో, చాలా బాగా చేస్తుంది. ఇక్కడ నేనైతే బటర్ఫ్లై హెయిర్ కట్ చేయించుకున్నాను. ఇక్కడ హెయిర్ కట్ ఏమో తెలియదు కానీ ఇక్కడ హెయిర్ వాష్ చేస్తారు కదా, ఎంత బాగా చేస్తుంది అంటే అంత బాగుంటుంది, హాయిగా ఉంటుంది. నాకైతే ఒక 10 నిమిషాలు అంటే చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. అంత మసాజ్ చేస్తుంది అనమాట బాగా. సో ఇది నాకు బాగా ఇష్టము, ఇలా హెయిర్ వాష్ చేపించటం. ఏం చేస్తున్నా పూర్వి? అక్కడ అక్కడ పెట్టేసే కదిలేకూడదు. పూర్వి దెయ్యం ఎక్కడుంది? దెయ్యం ఎక్కడుంది చెప్పు. నేనేనా దెయ్యం? ఏది దెయ్యం? సో ఇక్కడ నేను హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటే పూర్వి మాత్రం వాళ్ళ నాన్న దగ్గరికి నా దగ్గరికి తిరుగుతూ ఉందన్నమాట, లాలీపాప్ తింటూ. అండ్ స్ఫూర్తి అయితే వెయిట్ చేస్తుంది. సో స్ఫూర్తికి కూడా హెయిర్ కట్ ఉందన్నమాట. సో నాకెప్పుడు అని ఆమె వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ హెయిర్ కట్ అయితే చాలా బాగా వచ్చింది. బటర్ఫ్లై హెయిర్ కట్టే చేయించుకున్నాను. సో ఇది బాగా షార్ట్ వచ్చింది. ఇక్కడ లేయర్స్ ఇలా షార్ట్ మీద అర్థం కాకపోయినా కొంచెం పెరిగే కొద్దీ ఇంకా లేయర్స్ బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడే కదా ఒక 1 week అయితే నా హెయిర్ బాగా సెట్ అయింది, ఇంకా మంచిగా లేయర్స్ కనిపిస్తాయి. సో నాకైతే ఈ లుక్ బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట నా జీవితంలో ఇంత షార్ట్ హెయిర్ చేయించుకోవటం.
ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన జీవితంలో మన లైఫ్ స్టైల్ ఏది చేంజ్ చేయలేము. సో అందుకే నేను ఎక్కువ హెయిర్ స్టైల్ మారుస్తూ ఉంటాను. నాకు షార్ట్ హెయిర్ అంటే బాగా ఇష్టం. సో అంటే నాకు కొంచెం షార్ట్ హెయిర్‌లో నా ఫేస్ చూసుకోవాలని చాలా ఇష్టంగా ఉంది. కాకపోతే ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా కనిపిస్తుందనమాట నా ఫేసు. సో కొంచెం ఒక 3, 4 డేస్ పోతే అలవాటైపోతే ఫేస్ నార్మల్‌గా అయిపోతది. కొంచెం అంటే ఇక్కడ తక్కువ కనిపిస్తుంది కదా లేయర్. ఇంకొంచెం 1 వీక్ 10 డేస్ అయితే ఇంకొంచెం పెరుగుద్ది కాబట్టి లేయర్స్ ఇంకా బాగా కనిపిస్తది. సో మన రొటీన్ లైఫ్ స్టైల్‌లో ఏది చేంజ్ అవ్వదు. పిల్లలతో కానీ, హస్బెండ్‌తో కానీ, మన రొటీన్ ఇంట్లో చేసుకునే వర్క్ గానీ. సో అందుకే నేను మాత్రం ఇలా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో అంటే కొంచెం హెయిర్ స్టైల్‌లోనే మన ఫేస్ ఇంకా అందంగా కనిపిస్తది. సో అందుకే నేను ఎక్కువ హెయిర్ స్టైల్ మారుస్తూ ఉంటాననమాట. సో ఇక్కడ స్ఫూర్తికి కూడా హెయిర్ కట్ చేపిచ్చేస్తున్నాను. నేనైతే ఫుల్ బాయ్ కట్ చేపిద్దాం అనుకున్నా. జల్లేసే పని లేకుండా ఉంటది అని చెప్పి. కానీ రవి అయితే వద్దు, ఆమె ఫేస్‌కి సెట్ అవ్వదు. షోల్డర్ వర్క్ అయితే ఓకే. జస్ట్ క్రాఫ్ట్ లాగా అంటే ఒక పిల్లకి అందేటట్టు అని చెప్పాడు. సో ఒక పిలక కాదు కదా, ఒక పిలకేసినా 2 పిలకలేసినా జల్లు స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వేయాలి. అనవసరంగా హెయిర్ కట్ చేయించాను అనిపించింది. సో స్ఫూర్తిది హెయిర్ కట్ అయితే చాలా బాగా వచ్చింది. రవికి అయితే ఇక్కడ స్ఫూర్తి హెయిర్ స్టైల్ అయితే బాగా నచ్చింది. హెయిర్ కటింగ్ బాబ్ కట్ చేసి అంటే బ్యాక్ ఏమో షార్ట్ చేసి ఫ్రంట్ లాంగ్ పెట్టారనమాట. చాలా బాగా వచ్చింది. నాదైతే నచ్చలేదంట రవికి. అంటే చెప్పాడు, నువ్వు కూడా అలాంటి కటింగ్ చేయించుకోవచ్చు కదా, లుక్ చాలా బాగుంది అని చెప్పాడు. సో ఈసారి ఇంకా ట్రై చేయాలన్నమాట ఈ లుక్. ఇదైతే చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇక్కడైతే హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇద్దరిది. ఇంకా ఇద్దరిది ఇలా ఉందన్నమాట లుక్. నాకైతే స్ఫూర్తిది బాగా నచ్చింది. అండ్ నాదైతే ఇలా ఉందన్నమాట ఫేస్. కొంచెం స్ట్రైట్నింగ్ అంటే కొంచెం కర్ల్స్ తీసేసి కొంచెం స్ట్రైట్ చేయించాను. అండ్ ఇక్కడ మా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంక అప్పటికి టైం 1:30 అయిందనమాట. ఇంకా పిల్లలు ఆకలి అంటుంటే ఇంకా రెస్టారెంట్ కోసం చూస్తూ ఉన్నాము. ఇక్కడ దగ్గరలో ఏదో A2B ఉందంటే ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో A2Bలో తిని చాలా రోజులైంది. ఫుడ్ అయితే ఓకే ఓకే అనిపించింది. నాకైతే ఇక్కడ A2Bలో అంతేం నచ్చలేదు ఫుడ్. సో ఇక్కడ మెనూ చూస్తున్నాను అనమాట ఏముందా అని చెప్పి. నేను వేరే నార్త్ ఇండియన్ రెస్టారెంట్కి ఏమైనా వెళ్దాము అని చెప్పి అన్నాను. సో ఇంకా అక్కడ దగ్గరలో ఏం లేవు, ఉన్నాయి కానీ మరి ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు మెయిన్. సో ఇక్కడైతే ఇంకా బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ అది మ్యాండేటరీ అనమాట. బయటకి ఎక్కడికి వెళ్ళినా పన్నీర్ కర్రీ. నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం, స్ఫూర్తికి కూడా. సో ఇక్కడైతే అది తింటున్నాము. అండ్ ఒక వెజ్ మీల్స్, ఇంకా పాపకి పెరుగన్నం ఎలా పెట్టడానికి మీల్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా లంచ్ తినేసి ఇంకా బయటకు అయితే వచ్చాము. సో ఇక్కడ వెస్ట్ సైడ్ ఉందన్నమాట ఎలక్ట్రానిక్ సిటీలో. అంతా అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. వెస్ట్ సైడ్ ఇంకా లైఫ్ స్టైల్ ఇవన్నీ పక్కనే ఉన్నాయి అదే ఏరియాలో. సో షాపింగ్కి ఇబ్బంది ఉండదన్నమాట. సో లాస్ట్ టైం మా పెళ్లి రోజు షాపింగ్కి అయితే ఇక్కడెక్కడో దగ్గరలో మీనాక్షి మాల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అబ్బా అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. సో ఇక్కడికి వచ్చుంటే ఒకటి కాకపోతే ఒకటైనా అంటే చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే వెస్ట్ సైడ్కి వచ్చాము, చూస్తూ ఉన్నాము. షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి, చెప్పుల కోసం వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. చెప్పులు తీసుకుందామని చెప్పి ఏది సెట్ అవ్వలేదు. ఇంకా విండో షాపింగ్ అలా చేశాను. నచ్చిందా నీకు? అది కావాలి బూయికా? నచ్చిందా నీకు? సైజ్ సరిపోయిద్దా? ఇది చిన్న పిల్లలదమ్మా, ఇది 6 to 9 months తల్లి. బుజ్జి పాపకి, నీకు కాదు ఇది బుజ్జి పాపకి. అండ్ ఇక్కడైతే హోమ్ ఆర్గనైజ్డ్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ప్లాస్టిక్ ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ వాజులు. ఇక్కడ ఇత్తడివి కనిపిస్తున్నాయి కదా, ఇవి అయితే ఓ రేంజ్లో ఉన్నాయన్నమాట. చాలా క్లాస్ లుక్ ఉంది. కాస్ట్ ఎంతో తెలీదు. సో నాకు అవసరం లేదు కదా అని చెప్పి నేను కాస్ట్ అయితే చూడలేదు. సో ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి, లేకపోతే మంచిగా హోమ్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకి కొత్త ఇళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది మనకి. హోమ్ సెంటర్ ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. కానీ ఐటమ్ అయితే చాలా క్లాస్గా ఉంది.
అండ్ ఇక్కడ పూర్వి అయితే ఇంకా కలిసిపోయి ఇక్కడ కింద కూర్చుందనమాట. ఆ బట్టల మధ్యలో ప్లేస్ కరెక్ట్‌గా చూసుకుంది. సో, ఇంకా అక్కడ కూర్చుంది. సో, ఇంకా ఇక్కడ తర్వాత మ్యాక్స్‌కి వచ్చాము. సో, ఇక్కడ స్ఫూర్తికి చెప్పులు తీసుకుందామని మ్యాక్స్‌కి వచ్చాము. సో, ఇక్కడ ఒక్క జత కూడా సెట్ అవ్వలేదనమాట. ఇంకా మ్యాక్స్‌లో అయితే బొమ్మలు చాలా బావుంటాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటది. మెటీరియల్ కూడా బావుంటది. అండ్ ఇక్కడైతే ఈ పూర్వికి పెప్పా పిగ్ బొమ్మ బాగా నచ్చిందంట. సో, ఇంకా అది పట్టుకొని తిరుగుతూ ఉంది. సో, అంటే గట్టిగా పట్టదు కావాలి అని చెప్పి ఆడున్నంతసేపు వాటితో ఆడుకుంటది అన్నిటితో. ఇంక మళ్ళీ ఆడే పెట్టేసి వస్తది. ఇంకా గట్టిగా అది కావాలి అనిందంటే ఇంక అప్పుడు తీసిస్తామనమాట. సో, ఇంక ఇక్కడైతే మళ్ళీ మ్యాక్స్ నుంచి మళ్ళీ బయటకెళ్ళిపోతున్నాము. సో, చెప్పులు ఇంకా సెట్ అవ్వలేదు అని చెప్పి. ఇంకా షాపింగ్ అయితే ఇంకా బట్టలైతే ఏం తీసుకోలేదు. ఇంకా మొన్నే కదా తీసుకుంది. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ క్రైలో ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ నాకైతే నేను మొన్నే షాపింగ్ చేశాను. సో, ఇంకా ఎందుకు అని చెప్పి షాపింగ్ అయితే ఓన్గా అంటే బట్టలైతే ఊరక జస్ట్ చూశానమాట. విండో షాపింగ్. మెయిన్ అయితే చెప్పుల కోసమే వచ్చాము. అండ్ ఇక్కడ మళ్ళీ ప్యాంటాలూన్స్కి అయితే వచ్చాము. జుడియోలో కూడా చూసాము. సో, ఇక్కడ ప్యాంటాలూన్స్కి వచ్చామన్నమాట. సో, ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. కానీ చూస్తే మాత్రం అస్సలు నచ్చలేదన్నమాట రేటు. సో, దీని కాస్ట్ వచ్చేసి 5,500 ఉంది. ఆఫర్ కూడా లేదనమాట. కానీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇంకేం చేస్తాను, లైట్ తీసుకొని పక్కన పెట్టేశాను అనమాట. ఇది బ్రాండ్ వచ్చేసి బీబా స్టోర్ అనమాట. అందుకే ఇంత కాస్ట్. ప్యాంటాలూన్స్కి అయితే వచ్చాము. షాపింగ్ తిరిగి కాళ్ళు అయితే అయిపోయింది నా పని. ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. టైం ఇప్పుడు 4 అవుతుంది. మార్నింగ్ 11 కంతా స్టార్ట్ అయ్యాము. సో, ఇక్కడ వెస్ట్ సైడ్ చూసాము, మ్యాక్స్ చూసాము, జుడియో చూసాము. అంటే వరుసగా ఉంటాయి అనమాట. ఇంకెటు వెళ్ళబడలేదు. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ. సో, ఇక్కడ ప్యాంటాలూన్స్ ఉంటే ప్యాంటాలూన్స్కి వచ్చాము. సో, అది వాచిపోతుంది అనమాట. ఆఫర్స్ అయితే బాలేని వాటికి ఆఫర్స్ పెట్టారు. ఎక్కడికి అండ్ ఇక్కడైతే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కోసం వచ్చానమాట. హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాము అని చెప్పి. చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్. కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. ఈ ప్యాంటాలూన్స్ నాకు తెలిసి ఆఫర్స్ ఉంటాయేమో అనుకున్నాను. కానీ అస్సలు ఆఫర్స్ లేవన్నమాట. సో, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ నాకు బాగా నచ్చింది. సో, ఇది కలర్ కూడా బాగుంది. ఇలాంటి కలర్ ఎప్పుడు వాడలేదు. సో, తీసుకుందాం అనుకున్నాం కానీ అది చిన్నదే 3,000 అలా ఉంది. సో, ఇక్కడ పూర్వికి హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చిందంట. ఈ బుడ్డి హ్యాండ్ బ్యాగ్, బుజ్జి పాపకి బుజ్జి హ్యాండ్ బ్యాగ్. సో, దాని కాస్ట్ కూడా 1,500 ఉంది. సో, ఇంకా దాన్నే పట్టుకొని తిరుగుతూ ఉంది. సో, ఇక్కడ నేను ఫోటో తీద్దాము అని చెప్పి కింద కూర్చున్నాను. ఇంకా ఆమె కూడా హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టుకుని కింద కూర్చుంది. నేను నవ్వేసరికి ఆమె కొంచెం షేమ్ ఫీలింగ్ వచ్చేసి ఇంకా ఏడ్చేసింది అనమాట. ఇంకా అలా హగ్ చేసుకొని వద్దు అని చెప్పి. సో, ఇక్కడ ఎంత క్యూట్ అనిపించిందో పాపం అనిపించింది. అండ్ ఇక్కడ నా వల్లగా ఇంక కూర్చున్నాను అనమాట. అండ్ రవి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఇంకా రవి కూడా వచ్చాడు. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బై, టేక్ కేర్.